ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో రవి సౌరమానం ప్రకారం ప్రతి నెల కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. ఆ రకంగా ఈ నెల మనకి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయానికి ఉన్న సమయాన్ని బట్టి, ముఖ్యంగా సంవత్సరంలో జరిగే మనకి 2 అయినాల్లో ఒక అయిన ఉత్తరాయణం ప్రారంభమవుతోంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి దానాలు చేయాలి, ఈ రవి మకర రాశిలో ప్రవేశించే 30 రోజులు కూడా ద్వాదశ రాశిలోకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సహజంగా రవి భగవానుడు ప్రతి నెల ఒక రాశి మారుతూ ఉంటాడు. దాన్నే మనం సంక్రమణము అంటాం. సంక్రమణం అంటే మార్పు. ముఖ్యంగా సంవత్సరంలో 2 అయినాలు ఉంటాయి, దక్షిణాయనం ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది, 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. కర్కాటకం నుండి ధనుస్సు రాశి వరకు ఒక సంచారాన్ని దక్షిణాయనం అంటాం. మకర రాశి నుంచి రవి సంచారం మిథున రాశి వరకు, మిథున రాశి చివరి దాకా జరిగే సంచారాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ ఉత్తరాయణం చాలా ఇంపార్టెంట్ అయింది, ఎందుకంటే ఈ సమయం దేవతలకి పగటి సమయం. అంటే అన్ని శుభకార్యాలకి ఉత్తరాయణం కూడా చాలా ఉత్తమమైంది. అందుకనే మనకి భీష్మ మహర్షుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనమాట. ముఖ్యంగా దీన్నే మనం మకర సంక్రాంతి అని కూడా అంటాం. అంటే మకర సంక్రాంతి అంటే రవి భగవానుడు, సూర్య భగవానుడు రవి ధనుస్సు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించడం, దీన్నే మకర సంక్రమణం అంటారు. ఈ మకర రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తాడు. అంటే సూర్య భగవాని గమనం ఉత్తరాభిముఖుడే భూమి ఉత్తరార్ధగోళంలో సంచరిస్తూ ఉంటాడనమాట. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ సంక్రమణ పుణ్యకాలంలో చేసే దానాలు, పితృతర్పణాలు, విశేష స్థానాలు, గంగా స్నానం కానీ నదీ స్నానం కానీ ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ సమయం, అంటే ప్రవేశించిన తర్వాత 40 గడియల కాలం మనకి పుణ్యకాలంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ 40 గడియల కాలంలో మనం చక్కగా దానాలు చేసుకోవచ్చు, స్నానాలు చేయొచ్చు, పితృతర్పణాలు వదలడం, ఇవన్నీ విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా ఈ సమయంలో రాత్రిపూట ఈసారి మనకి శోభకృతనామ సంవత్సరంలో రవి భగవాన్ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి 14వ తారీఖు అర్ధరాత్రి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మనం సంక్రమణం 15వ తారీఖు పొద్దున చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తర్పణాలు వదలడం, పితృతర్పణాలు వదలడం, తోచినంత దానాలు చేయడం, నదీ స్నానాలు చేయడం చాలా విశేషమైన ఫలితాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా ఈరోజు చేసే దానాలు వారిలో ధాన్యం, బంగారం, కూష్మాండం చాలా విశేషమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పబడింది. ఇప్పుడు ఈ రాశులు ఇలా రవి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించిన 30 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మకర రాశికి రవి భగవానికి శత్రుక్షేత్రం. శని రవి అధిపతి, శని మకర రాశికి అధిపతి, శని రవికి శత్రువు. కాబట్టి ఇలా ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి మకర రాశిలో రవి సంచారం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? తులారాశి అంటేనే చిత్త 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, స్వాతి నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన వారికి తులారాశి అవుతుంది. రాశ్యాధిపతి శుక్రుడు. తులారాశి వారికి రవి లాభాధిపతి, బాధకాధిపతి కూడాను. ఈ లాభాధిపతి, బాధకాధిపతి అయిన రవి చతుర్థ స్థానమైన మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. సహజంగా మకర రాశిలో చతుర్థ స్థానం సంచారం చేసేటప్పుడు వీరికి సహజంగా ఈ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంచెం సౌకర్యాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కొంచెం పూర్తిగా సాటిస్ఫాక్షన్ కూడా ఉండదని చెప్పవచ్చు. వీళ్ళకి ఏవైతే చేయాలనుకుంటారో అవి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వీళ్ళ కోరికలు నెరవేర్చుకునే స్థితి కూడా ఉండకపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ కెరీర్కి సంబంధించి ఎవరైనా విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా మటుకు అభివృద్ధి, సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా కొంచెం లాభాల్లో కొంచెం రిస్ట్రిక్షన్ తక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ విదేశ సంబంధమైన వ్యాపారాలు చేసే వాళ్ళకి మటుకు చాలా అధికంగా రాబడి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ సమయంలో కొంచెం జీవిత భాగస్వామితో
కొంచెం ఘర్షణాపూరితమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అహానికి సంబంధించిన అంటే ఈగో క్లాషెస్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి వీటిని కొంచెం అవి తలెత్తకుండా మీరు ముందు నుంచే జాగ్రత్త పడి అనవసరమైన వాదనలకు వెళ్లకుండా ఉంటే మంచిది. సరిదిద్దడం కానీ ఇలా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయం చూసినప్పుడు సహజంగా మీకు ఈ సమయంలో కొంచెం తుంటికి సంబంధించిన, తొడలకి సంబంధించిన, కాళ్ళకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే తల్లి గురించి కానీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆరోగ్యపరంగా వైద్య ఖర్చు చేసేయడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద చూసినప్పుడు తులారాశి వారికి ఈ మాసంలో కొంచెం మానసికంగా కొంచెం కష్టంగా ఉంటుంది. మానసిక క్షోభ అనుభవిస్తుంటారు. అలాగే ప్రేమ వ్యవహారాలు కూడా అంతగా అవరోధాలు రావడం, అంటే అంత అనుకూలించకపోవడం, చిన్న చిన్న విఘ్నాలు రావడం, గృహంలో చిన్న చిన్న సమస్యలు, గొడవలు ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే మీకు ఏంటంటే ఈ సమయంలో అకాల భోజనాలు ఉండే అవకాశం, సమయానికి భోజనం చేయడం, అనారోగ్య సంబంధం ఇబ్బంది రావడం, నిద్ర పట్టకపోవడం, ప్రయాణాలు ఏమన్నా తలుచుకున్న ప్రయాణాలు కొంచెం విఘ్నాలు ఏర్పడటం కూడా కనిపిస్తున్నాయి. సహజంగా ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం తలనొప్పి రావడం, శిరోబాధ లాంటివి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ తులారాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలు కలగాలంటే, అనుకూలమైన ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సూర్యారాధన చేసుకోవడం, లక్ష్మీనారాయణలకి ఎంత ఆరాధన చేస్తే అంత మంచిది. లక్ష్మీ అష్టోత్తరం స్తోత్రం చదువుకోవడం వల్ల కూడా చాలా మటుకు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.